ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తనను తాను ఫిట్ గా ఉంచుకోవాలని కోరుకుంటాడు. ఎలాంటి స్పోర్ట్స్ మ్యాన్ అయినా కావచ్చు, లేదా హీరోయిన్ అవ్వచ్చు, ఇంకా సామాన్య మానవుడు అవ్వచ్చు, వారి శరీరం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్లిమ్ గా ఉండడానికి, వారి శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్, నేటి కాలంలో ఊబకాయం అనేది చాలా మంది ప్రజలకు ఒక తీవ్రమైన సమస్యగా మారిందని మనందరికీ తెలుసు. ఈ ఊబకాయం అనేది స్త్రీలు, పురుషులు, ఇంకా చిన్నపిల్లల్లో ఇలా ఎవరికైనా రావచ్చు. ఫ్రెండ్స్, ఈ ఊబకాయం వచ్చిందంటే దాంతో పాటు హార్ట్ రిలేటెడ్, బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్, గ్యాస్ రిలేటెడ్, డయాబెటీస్ రిలేటెడ్ ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. అయితే ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత లావుగా ఉన్న వారి గురించి చెప్పబోతున్నా. అంతేకాదు, వారు లావుగా ఉన్నా కూడా తమ జీవితంలో ఓడిపోకుండా ఊబకాయంతో పోరాడుతూ ఫిట్ గా తయారయ్యారు. వాళ్ళ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ వల్లనే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఆంబర్ రాచ్డీ అనే అమ్మాయి నార్మల్ వెయిట్ కంటే కూడా చాలా ఎక్కువ వెయిట్ ఉంది. అసలు ఆమె బరువు తెలిస్తే గనుక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆంబర్ యొక్క వయసు దాదాపు 24 ఏళ్లు వచ్చేసరికి ఆమె బరువు 300 కేజీల కంటే ఎక్కువే ఉంది. ఆంబర్ తన పనిని తాను చేసుకోలేకపోయేది. ఆంబర్ కు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆమె రోజుకు 5 లేదా 6 సార్లు తింటుండేది. అయితే ఆమె బరువు తగ్గించుకోవడానికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకోవాలని అనుకుంది. ముందుగా డాక్టర్ ని కలిసింది. కానీ ఆంబర్ యొక్క బరువు ఇంకా పరిస్థితి చూసి ఆ డాక్టర్ ఆంబర్ కు ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరించాడు. కానీ ఆంబర్ తన బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ఎంతో రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆ డాక్టర్ ఆంబర్ కు సర్జరీ చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ట్రీట్మెంట్ చేయడానికి ముందు ఆంబర్ 10 కేజీల బరువు తగ్గించి చూపించాలని డాక్టర్ చెప్పారు. ఆంబర్ ఈ ఒప్పందానికి రెడీ అంది. ఎంతో కష్టపడి 10 కేజీల బరువు తగ్గించి చూపించింది. ఇక డాక్టర్స్ ఆంబర్ కు ఆపరేషన్ చేశారు. ఇక 7 నెలల తర్వాత ఆమె బరువు దాదాపు 40 కేజీలు తగ్గింది. దీంతో పాటు ఆమె తన బరువును ఇంకా తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడడం స్టార్ట్ చేసింది. 1 సంవత్సరం తర్వాత ఆమె డాక్టర్ ని కలిసినప్పుడు ఆ డాక్టర్ ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆంబర్ దాదాపు 68 కిలోల బరువు తగ్గించుకుంది. ఆంబర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫొటోస్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆంబర్ ఇప్పుడు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. జువాన్ పెడ్రో ఫ్రాంకో. ఫ్రెండ్స్, మెక్సికోలో నివసిస్తున్న జువాన్ పెడ్రో ఫ్రాంకో అనే పేరు గల ఈ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత లావుగా ఉన్న వ్యక్తిగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. జువాన్ పెడ్రో యొక్క బరువు 595 కేజీలు. అతని అధిక బరువు కారణంగా 7 సంవత్సరాల నుంచి తన బెడ్రూమ్ లో నుంచి బయటకు రాలేకపోయాడు. అతనికి తెలుసు, ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్తే జనాలు అతన్ని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారని. ఇంకా అతని లావైన శరీరం వల్ల అతనికి డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. జువాన్ పెడ్రో ఇప్పుడు బ్రతకడం చాలా కష్టమని అందరూ అనుకున్నారు. కానీ అతను మాత్రం వారందరి మాటలు విని కూడా ఓడిపోవడానికి సిద్ధంగా లేడు. ఎలాగైనా సరే తన బరువును తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన రెగ్యులర్ డైట్ ను మార్చుకోవడం ద్వారా 170 కేజీల బరువు తగ్గాడు. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకోవడం వల్ల 54 కేజీల వరకు తగ్గాడు. పాల్ మేసన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాల్ మేసన్ అనే ఈ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఒక టైంలో పాల్ మేసన్ 445 కేజీల బరువు కారణంగా ప్రపంచంలోనే అత్యంత లావుగా ఉన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. ఇతనికి ఈ సమస్య ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అతనికి 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు. ఇతను ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల ఇంకా ఇర్రెగ్యులర్ డైట్ కారణంగా చాలా లావు అయిపోయాడు. ఒక రోజులో పాల్ దాదాపు 20,000 క్యాలరీస్ ఫుడ్ ఒక్కడే తినేవాడు. అతను ఒక్కడు తినే ఫుడ్ 10 మంది యువకులు తినే ఫుడ్ తో సమానం. ఆ తర్వాత పాల్ గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ ద్వారా తన బరువును తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన బరువు పెరగడం వల్ల తన ప్రాణం ఎక్కడ పోతుందో అని చాలా భయపడ్డాడు. కానీ పాల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడు. అందువల్ల సర్జరీ చేసేందుకు అవసరం డబ్బు పాల్ దగ్గర లేదు. అయితే ఫ్రెండ్స్, డాక్టర్ జెన్నిఫర్ పాల్ గురించి మొత్తం తెలుసుకుంది. అప్పుడు ఆమెకు చాలా బాధ అనిపించింది. అందుకని ఆ డాక్టర్ ఫ్రీగా ట్రీట్మెంట్ అందించాలని ఆలోచించింది. ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న హాస్పిటల్స్ లో 10 రూపాయలు కూడా వదిలిపెట్టారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు షాక్ అవుతారు. పాల్ సర్జరీకి డాక్టర్ జెన్నిఫర్ సుమారు $2.5 లక్షల అంటే 6 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేసింది. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. డాక్టర్ జెన్నిఫర్ యొక్క సహాయం వల్ల పాల్ 240 కేజీల బరువు వరకు తగ్గాడు. ఇప్పుడు పాల్ స్వయంగా నిల్చోగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, తన పని తాను చేసుకోగలుగుతున్నాడు.
డొన్నా సింప్సన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డొన్నా సింప్సన్ అనే ఈమె గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత లావుగా ఉన్న తల్లిగా డొన్నా సింప్సన్ యొక్క పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చేరింది. 2008లో 250 కేజీల బరువుతో ఉన్న ఈమె ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత 30 మంది డాక్టర్స్ టీం కలిసి ఆమెకు డెలివరీ చేశారు. ఈ పరిస్థితి చాలా కాంప్లికేటెడ్ గా ఉండింది. ఈ పరిస్థితిలో ఆమె యొక్క ప్రాణాలు కూడా పోయేవి. కానీ ఆమె యొక్క ధైర్యం ఇంకా తల్లి కావాలని కోరిక కారణంగా ఆమె ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆ తర్వాత ఆమె బరువు తగ్గించుకునేందుకు తీవ్రంగా శ్రమించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె 100 కేజీల బరువు తగ్గింది. వాల్టర్ హుడ్సన్ అనే ఈ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఉంది. అది కూడా అతని నడుము గురించి మాత్రమే. వాల్టర్ యొక్క నడుము 109 ఇంచీలు అంటే 277 సెంటీమీటర్లు ఉంది. మీరెప్పుడైనా ఇంత పెద్ద నడుము ఉన్న వ్యక్తిని చూసారా? అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాల్టర్ హుడ్సన్ కు ఈ సమస్య మొదలైంది. 12 సంవత్సరాల వయసులోనే వాల్టర్ హుడ్సన్ 90 కేజీల బరువు ఉన్నాడు. ఇక 1987వ సంవత్సరం నాటికి 542 కేజీలు పెరిగాడు. ఇక గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత 362 కేజీల వరకు తగ్గాడు. అయినా కూడా చివరకు హార్ట్ అటాక్ తో మరణించాడు. ఆర్యా బైర్మానా. ఫ్రెండ్స్, ఇండోనేషియాలో నివసించే ఆర్యా బైర్మానాను ప్రపంచంలోనే అత్యంత లావుగా ఉన్న పిల్లవాడిగా పిలుస్తుంటారు. ఆర్యా బైర్మానా 10 సంవత్సరాల వయసున్నప్పుడు ఒకేసారి 5 మంది తినే అంత ఆహారం తినేవాడు. అంత బరువులో నిలబడడం ఆర్యాకు కష్టమైన పరిస్థితి. 2019 ఏప్రిల్లో కొంతమంది డాక్టర్స్ 12 సంవత్సరాల ఆర్యా బైర్మానాకు గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ చేశారు. ఆర్యా ఎక్కువగా ఫుడ్ తినకుండా ఉండేందుకు కొంత ఫ్యాట్ ను ఆపరేషన్ చేసి తొలగించారు. ఆ తర్వాత ఆర్యా యొక్క బరువు చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఆర్యా చాలా ఫ్రీగా తిరగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు. అలానే స్కూల్ కి కూడా వెళ్ళగలుగుతున్నాడు. అలాగే ఫ్రెండ్స్ తో కలిసి గేమ్స్ కూడా ఆడగలుగుతున్నాడు. ఆర్య ఏమంటున్నాడు అంటే, మొదట్లో ఉన్నట్టుగా నా ఆకలి ఇప్పుడు లేదు. నేను కేవలం 6 స్పూన్ల ఫుడ్ తినగానే నా కడుపు నిండిపోతోంది. నేను స్వీట్స్ తినట్లేదు, డ్రింక్స్ కూడా తాగట్లేదు అని చెప్పాడు. డేవిడ్ స్మిత్. ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్న డేవిడ్ స్మిత్ గురించి మాట్లాడుకుందాం. సాధారణ పిల్లవాడిగానే పెరిగాడు. స్కూల్లో ఉన్నప్పుడు బుల్లింగ్ కారణంగా డేవిడ్ స్మిత్ చిన్నతనం నుంచి ఒంటరిగా ఉండడం ఇంకా కడుపు నిండా ఫుడ్ తినడం స్టార్ట్ చేశాడు. డేవిడ్ స్మిత్ యొక్క వయసు 24 సంవత్సరాలు ఉన్నప్పుడు అతని బరువు 300 కేజీల వరకు ఉండింది. బాధాకరమైన విషయం ఏమిటి అంటే, డేవిడ్ అతిగా ఫుడ్ తినడం వల్ల లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక డేవిడ్ అతిగా తినడం మానేయాలి, లేకపోతే అతను 4 సంవత్సరాల్లో చనిపోతాడు అని డాక్టర్స్ డేవిడ్ కి చెప్పారు. డాక్టర్స్ చెప్పింది విన్న తర్వాత డేవిడ్ తన ఫుడ్ ను కంట్రోల్ చేసుకున్నాడు. ఇక డేవిడ్ తన బరువు తగ్గడానికి ఏం చేయాలో అవన్నీ చేశాడు. అంతేకాకుండా డేవిడ్ స్మిత్ అమెరికాలో ఫిట్నెస్ స్పెషలిస్ట్ అయిన క్రిస్ పాల్ ను హెల్ప్ అడిగాడు. క్రిస్ పాల్ సహాయంతో డేవిడ్ 1 నెలలో 18 కేజీల వరకు తగ్గించుకుని సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత డేవిడ్ 181 కేజీల వరకు బరువును తగ్గించుకున్నాడు. కెన్నెత్ బ్రూమ్లే. 468 కేజీల బరువు ఉన్న కెన్నెత్ బ్రూమ్లే ఒక రోజుకు 3000 క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ తినేవాడు. అంటే దాదాపు 30 మంది తినే అంత ఫుడ్ ను ఒక్కడే తినేవాడు. ఇక అతను గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకోవాలని అనుకున్నాడు. ఆ తర్వాత డాక్టర్స్ అతన్ని చెకప్ చేస్తుండగా అతని కాలిలో ట్యూమర్ ఉందని డాక్టర్స్ గుర్తించారు. కెన్నెత్ కాలిలో ట్యూమర్ ఉండడం సరైనది కాదు అని డాక్టర్స్ చెప్పారు. కానీ అయినప్పటికీ ఊబకాయంతో బాధపడుతున్న కెన్నెత్ తన సర్జరీ విషయంలో నిర్ణయాన్ని మార్చుకోలేదు. కొంతమంది డాక్టర్స్ కంటిన్యూగా ట్రీట్మెంట్ చేసి 3 సర్జరీల తర్వాత కెన్నెత్ యొక్క ట్యూమర్ ను ఇంకా ఎక్స్ట్రా ఫ్యాట్ ను తొలగించి విజయం సాధించారు. ఇక కెన్నెత్ 40 రోజుల్లో 76 కేజీల బరువు తగ్గాడు. పాలిన్ పాటర్. ఫ్రెండ్స్, పాలిన్ పాటర్ 2011లో ప్రపంచంలోని అత్యంత లావుగా ఉన్న మహిళల్లో ఒకరు. ఆమె బరువు దాదాపు 300 కేజీల బరువు వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎవరైనా సరే టెన్షన్ పడటం కామనే. ఆమె కూడా ఇలానే టెన్షన్ పడింది. ఆమె ఇక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. కానీ కొంతకాలానికి ఆమె తన బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడటం స్టార్ట్ చేసింది. కొన్ని మెడికల్ టెస్ట్స్ ఇంకా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ ద్వారా సుమారు 130 కేజీల బరువు తగ్గించుకుని విజయం సాధించింది. మాన్యుల్ ఉరుబే. ఫ్రెండ్స్, 2006లో మెక్సికోలో నివసించే మాన్యుల్ ఉరుబే అనే ఇతను ప్రపంచంలోనే అత్యంత లావుగా ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. అప్పుడు అతని వెయిట్ 560 కేజీలు. ఇక అతను ప్రపంచంలోనే హెవీయెస్ట్ హ్యూమన్ బీయింగ్ గా నిలిచాడు. తను పెరుగుతున్న బరువు కారణంగా ఉరుబే 2002 నుంచి తన బెడ్రూమ్ లోనే ఉండిపోయాడు. ఇంత బరువు ఉండటం వల్ల అతను నడవలేకపోయేవాడు. కానీ 2008లో కొంతమంది డాక్టర్ల సహాయంతో అతని శరీరంలో 1/3 అంటే 260 కేజీల బరువు వరకు తగ్గించుకుని విజయం సాధించాడు. ఇక 2014లో మాన్యువల్ బరువు 349 కేజీలు. కానీ ఆ టైంలో హార్ట్ అటాక్ రావడంతో చనిపోయాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.